రాబోతున్న ఆషాఢ మాసంలో వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తానండి. అది కూడా కలశ స్థాపన, అఖండ దీపారాధన లేకుండా మనం అమ్మవారిని ఇంట్లో ఏ విధంగా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఈ పూజ ఎలా ఎవరు చేసుకోవాలి, అమ్మవారి ఫోటోని మనం ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మొత్తం చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకున్న కష్టాలను తీర్చే అమ్మే వారాహిదేవి అమ్మ. మనం ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఆ అమ్మవారి చేత్తో తీసి పారేసినట్టు తీసి పారేస్తుందండి. మనకి ఏ సమస్య ఉన్నా సరే ఆ అమ్మవారే వచ్చి మనల్ని కాపాడుతుంది. మీరు నమ్మకంతో గనక అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు మన పైన ఉంటుందండి. అయితే అమ్మవారిని పూజించుకునే ముందుగా మనం ఏ పూజ చేయదలిచినా సరే మన ఇల్లు శుభ్రంగా ఉండాలండి. ఇంటిని అంతటిని కూడా ముందుగానే శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. మీ దగ్గర గంగాజలం కానీ గోమయం కానీ ఉంటే అది కొద్దిగా వేసుకొని ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోండి. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే జూలై 3వ తేదీన బుధవారం వచ్చిందండి. ఈ రోజున శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఈ రోజు మాకు కుదరదండి అని అనుకునేవారు, అమావాస్య పట్టింపు లేనివారు జూలై 4వ తేదీన గురువారం కూడా చేసుకోవచ్చండి. ఇంకా 5వ తేదీన శుక్రవారం వచ్చిందండి. శుక్రవారం పూట మనం అలాగే ఇంటిని క్లీన్ చేయం కాబట్టి ఆ రోజు వదిలేయండి. ముందు 2 రోజుల్లో మాత్రం ఇంటిని క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మనకి జూలై 6 శనివారం నుండే మనకి ఈ ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అవుతుంది. ఆషాఢ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మనకి వారాహిదేవి నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ నవరాత్రులు మొత్తం 9 రోజుల పాటు ఉంటాయండి. జూలై 6 నుండి స్టార్ట్ అయిన వారాహిదేవి నవరాత్రులు జూలై 15వ తేదీతో ముగుస్తాయి. 15వ తేదీతో మనకి ఈసారి 10 రోజులు వచ్చాయండి. ఎందుకంటే మధ్యలో చవితి 2 రోజులు వచ్చింది. అందుకనే 15వ తేదీన నవమి తిథితో మనకి వారాహిదేవి నవరాత్రులు ముగుస్తాయి. అయితే పూజ ఎవరు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఇంకా కొంతమంది నన్ను చాలా డౌట్స్ అడిగారండి. అవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే మీరు అమ్మవారిని ఎక్కడైతే పూజించాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలో ఇలా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత పసుపుతో కానీ లేదంటే జేగురుతో కానీ అలికి ముగ్గులవి వేసుకోండి. ముగ్గు పైన కొద్దిగా పసుపు కుంకుమలు కూడా ఉంచండి. ఇప్పుడు దీనిపైన పీఠం పెట్టుకోండి. మీ దగ్గర ఏదైనా పీట ఉంటే పీఠం పెట్టుకొని దానిపైన ఒక పసుపు కలర్ క్లాత్ కానీ, ఎరుపు కలర్ క్లాత్ కానీ, గ్రీన్ కలర్ క్లాత్ కానీ, ఇలా మీ దగ్గర ఏదో ఒక జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి ఇంట్లో, కొత్తవి కాకపోయినా లేదంటే ఉతికినవి అయినా సరే పీట పైన వేసుకోండి. అయితే అమ్మవారిని ఇలా పీఠం వేసే పూజించాలా అండి, మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. లేదండి మీరు పూజా మందిరంలో మీకు ఎక్కువ ప్లేస్ ఉన్నట్లయితే పూజా మందిరంలో కూడా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదంటే మేము పీఠం వేసుకొని చేసుకుంటామని అనుకునేవారు పీఠం వేసుకొని చేసుకోవచ్చు. ఇంకా ఈ అమ్మవారేనండి వారాహిదేవి అమ్మవారు. వరాహ రూపంతో 8 చేతులతో శంకు చక్రాలతో సింహాసనం పైన కూర్చొని ఉంటారండి. ఎరుపు కలర్ సారీలో కానీ గ్రీన్ కలర్ సారీలో కానీ మనకి అమ్మవారి ఫోటోలు అనేవి మనకి బయట మార్కెట్లో దొరుకుతున్నాయండి. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారి ఫోటోలు దొరకడం కూడా కష్టమైంది. ఈసారి అయితే మనకి దొరుకుతున్నాయి. అయినా నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న ఈ ప్రింట్అవుట్లు అయితే ఉన్నాయండి. నాకు అప్పుడు ఫోటో దొరకలేదు కాబట్టి నేను ఈ ప్రింట్అవుట్లే కలర్ ప్రింట్ అయితే తీసుకున్నాను. నేను మళ్ళీ ఇవే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. ఇలా ఫోటో ఫ్రేమ్లో పెట్టుకుంటే మనకి ఫోటో అయితే రెడీ అయిపోతుంది. అయితే కొంతమందికి అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా అండి అని డౌట్ అయితే ఉంటుంది. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చండి. అమ్మవారు రూపం అలా ఉన్నప్పటికీ కూడా అమ్మవారు చాలా శాంత స్వరూపిణి అండి. అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదని ఏమీ లేదండి, అందరూ పెట్టుకోవచ్చు. అయితే కొంతమందికి ఇష్టం లేని వారు అమ్మవారి ప్లేస్లో మీరు లలితాదేవి అమ్మవారిని కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. నాకైతే అమ్మవారి ఫోటో సిద్ధమైపోయిందండి. ఇప్పుడు అమ్మవారికి కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుందాం. ముందుగా అయితే నేను ఇక్కడ కొద్దిగా పసుపు ముద్ద తీసుకొని అమ్మవారికి బొట్టుగా పెడుతున్నానండి. దీనిపైన కొద్దిగా కుంకుమతో బొట్టు పెడితే సరిపోతుంది. ఈ విధంగా పెద్దగా బొట్టు పెడితే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంక తర్వాత అమ్మవారికి నేను వస్త్రమాలను కూడా సమర్పిస్తున్నానండి. ఇది కూడా ఇలా కొద్దిగా పసుపు పెడితే ఇది ఉంటుందండి. నేను ఇలా 2 పేటలు అయితే వేస్తున్నాను. మీరు పూజలో పెట్టిన తర్వాత కూడా వేయచ్చు. ఇలా అమ్మవారిని సిద్ధం పైన బియ్యం వేసుకోవచ్చండి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు వచ్చి ఇప్పుడు అమ్మవారి ఫోటోని బియ్యం పైన ఉంచుకోండి. ఇప్పుడు అమ్మవారిని మీ దగ్గరున్న నగలతో కానీ పువ్వులు మాలలతో కానీ అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయండి. దుర్గాదేవి నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు, ఇంకా వారాహిదేవి నవరాత్రులు. అయితే మనకి ఎక్కువ మందికి తెలిసింది లలితాదేవి నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు. అయితే శ్యామలాదేవి నవరాత్రులు, వారాహిదేవి నవరాత్రులు
నవరాత్రులు అయితే చాలా మందికి తెలియదు. ఎందుకంటే వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే రహస్యంగా చేసుకునే పూజలు అన్నమాట. మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనం శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని ఎంత ఘనంగా పూజ చేసుకుంటామో ఆ విధంగా అయితే మనం ఈ నవరాత్రులు అనేవి చేసుకోకూడదండి. హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా అమ్మవారికి చేసుకునే పూజలు అన్నమాట. అయితే అమ్మవారిని ఉదయం వేళల్లో కన్నా రాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదని అంటారండి. ఎందుకంటే అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు. రాత్రి వేళల్లో సంచరించే దేవత శ్రీ వారాహిదేవి అమ్మవారు. ఈ అమ్మవారిని సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపల పూజిస్తే చాలా చాలా మంచిదండి. ఉదయం వేళల్లో మామూలుగా నిత్య దీపారాధన చేసుకొని సాయంత్రం వేళల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర నేను ఈ విధంగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకున్నాను. ఇలా మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. మా దగ్గర విగ్రహాలు అవి లేవండి అని అనుకునేవారు ఇందాక చెప్పాను కదండి, మీ దగ్గర లలితాదేవి అమ్మవారు కానీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అవి ఉంటే అవి పెట్టుకోవచ్చు. అవి కూడా మా దగ్గర లేవంటే అనుకునేవారు ఒక చిన్న పసుపు ముద్దను చేసుకొని అమ్మవారిగా భావించి మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఎన్ని రోజులు పూజించాలండి అని అంటే మనకి నవరాత్రులు 9 రోజులు కాబట్టి మీరు 9 రోజులు మేము పూజ చేసుకుంటామండి అని అనుకునేవారు 9 రోజులు కూడా అమ్మవారిని పెట్టుకొని ఎంతో నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా ప్రతి డౌట్ మీరు 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, లేదా 9 రోజులు చేయొచ్చు. ఇలా ఎన్ని రోజులైనా సరే చేయొచ్చండి. మాకు ఇలా కూడా కుదరదు అనుకుంటే ఒక్క రోజైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే ఆ ఒక్కరోజు ఏ రోజు పూజ చేస్తే మంచిది అని అంటే మీరు నవరాత్రులు స్టార్ట్ అయిన మొదటి రోజు కానీ లేదు అంటే అమ్మవారికి ఎంత ఇష్టమైన పంచమి తిథి రోజున లేదంటే అష్టమి తిథి రోజున ఈ రోజుల్లో ఏ రోజైనా సరే మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఎరుపు ఒత్తులు ఉన్నట్లయితే ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయండి. లేదు అంటే కొంచెం ఆయిల్లో కుంకుమ కలిపి అందులో కొంచెం ఈ ఒత్తుల్ని మీ దగ్గర ఉన్న తెలుపు ఒత్తుల్ని ఆ కుంకుమలో డిప్ చేస్తే మనకి ఎరుపు ఒత్తులు అనేవి తయారవుతాయి. ఆ ఒత్తులతో మీరు దీపారాధన చేయండి. అలాగే ఒక ఎత్తడి చెంబుతో నీళ్లు కూడా పెట్టుకోండి. మీరు ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు కూడా ఎత్తడి చెంబులోని నీళ్లు మార్చేసి మళ్ళీ కొత్తగా నీళ్లు పెట్టుకోండి. అయితే కలసం పెట్టుకున్న వారు కూడా ఇలానే రోజు మార్చాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. కలసం పెట్టుకున్నవారు ఫస్ట్ రోజున పెట్టిన కలసం మళ్ళీ 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత మాత్రమే దాన్ని తీయాలండి. మధ్యలో మళ్ళీ వాటర్ని మార్చడం కొబ్బరికాయని తీయడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. అయితే 9 రోజులు పూజ చేసిన వారే కలసం పెట్టుకోవాలా అని అంటే లేదండి, మీరు ఎన్ని రోజులు చేసినా సరే కలసం పెట్టుకోవచ్చు. అది మీరు ఒక్కరోజు చేసుకున్నా సరే పెట్టుకోవచ్చండి. అలాగే అఖండ దీపం కూడా ఏ అమ్మవారికైనా సరే సువాసన భరితమైన పూజ అంటే చాలా చాలా ఇష్టం అండి. అందుకని మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ లేదంటే జవ్వాది అత్తర్ కానీ ఇలాంటి ఏవైనా సరే ఉంటే పూజలు అక్కడక్కడ వేయండి. చాలా మంచి సువాసన వస్తుంది. ఇవేమీ మా దగ్గర లేవండి అని అనుకుంటే పచ్చ కర్పూరం కానీ లేదంటే కర్పూర బిళ్ళలు కానీ కొద్దిగా చిదిపి ఆ పౌడర్ని అక్కడక్కడ వేయండి. చాలా మంచి సువాసన వస్తుంది. అలాగే దీపారాధన చేసే ఆయిల్లో కూడా వేయండి. మంచి సుగంధభరితమైన సువాసన అయితే వస్తుంది. ఒకవేళ మీరు కలశ స్థాపన అఖండ దీపం చేయాలనుకుంటే అవి కూడా పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోండి. నేనైతే పూజకి సంబంధించిన అన్ని కూడా నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీపారాధన అయితే చేయాలి. ముందుగా ఏకహర్తతో దీపారాధన చేయాలండి. లేదంటే అగరబత్తితో దీపారాధన చేసుకున్న ఎన్నైతే పెట్టుకుంటారో అన్ని కూడా వెలిగించుకోండి. ఇలా దీపారాధన చేసిన తర్వాత దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. ఆ తర్వాత వినాయకుడి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా ఆ స్వామివారికి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తూ స్వామివారి నామాలన్నీ కూడా చదువుకొని అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని లేదంటే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఆ స్వామివారికి పువ్వులతో పూజనైతే చేసుకోండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మంత్రం చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం పెట్టాలండి. నైవేద్యం స్వామివారికి అరటిపళ్ళు కానీ బెల్లం మొక్క కానీ పటికే బెల్లం కానీ ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టండి. పెట్టిన తర్వాత స్వామివారికి హారతినిచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి. ఈ నవరాత్రులు మీరు ఎన్ని రోజులు చేస్తున్నారో అన్ని రోజులు కూడా పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు తండ్రి అని ముందుగా ఆ వినాయకుడికి చెప్పుకోండి. ఇలా వేడుకున్న తర్వాత స్వామివారిని 3 సార్లు పైకి కిందకి యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని అనుకోండి. స్వామివారిని కదిపేయాలండి.
చేసుకోవాలండి. మీరు ఎన్ని రోజులు పూజ చేస్తే అన్ని రోజులు వినాయకుడిని పెట్టుకోవాలి. అలాగే స్వామివారిని పూజ అయిన తర్వాత కదిలించేయాలి. అదే మీరు పసుపు వినాయకుడిని పెట్టుకున్నట్లయితే ఆ పసుపు వినాయకుడిని కూడా మీరు కదిలించేసి ఏదైనా నీటిలో నిమజ్జనం చేసేయండి. అంటే ఒక గిన్నె వాటర్ తీసుకొని దాంట్లో అయినా సరే నిమజ్జనం చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ పూజకి కొత్త పసుపు వినాయకుడిని పెట్టుకొని పూజనైతే చేసుకోవాలి. ఇలా వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు వారాహిదేవి అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా అమ్మవారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా పువ్వులు అమ్మవారి కొంతమంది వారాల బట్టి కదిలించి అమ్మవారికి అభిషేకం అనేది చేసుకుంటారు. అది మీ ఇష్టం బట్టి ఉంటుందండి. అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఏదో ఒక దాన్ని కదిలించకుండా ఉంటే సరిపోతుంది. మీరు ఎన్ని రోజులు చేయొచ్చు. మీరు ఏ అమ్మవారి విగ్రహం అమ్మవారి పైన ఇలా నేరుగా మరి మేము ఎప్పుడు చేయలేదు, మొదటిసారి చేసుకోవచ్చా, ఒకవేళ ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలా అనే డౌట్స్ అన్నీ కూడా వస్తాయి కదా మీకు. అయితే ఈ పూజ ఎవరైనా సరే చేయొచ్చండి. ఆడవారు, మగవారు, చిన్నవారు, పెద్దవారు కదండి, ఎవరైనా సరే పూజ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే పూజ ఎవరైనా సరే చేసుకోవచ్చండి. దీనికి ఎలాంటి ఆనవాయితీ ఏమీ అవసరం లేదు. మీరు చేసుకోవాలి, అమ్మవారిని పూజించుకోవాలి అని సంకల్పం మీకు ఉన్నట్లయితే మీరు అమ్మవారిని పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలనంటే ఏమీ అవసరం లేదండి. మీరు ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలనంటే ఏమీ అవసరం లేదండి. మీరు ఒక్కసారి చేసినా సరిపోతుంది. లేదంటే మీరు ప్రతి సంవత్సరం అమ్మవారిని పూజించుకోవాలనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. అది మీ భక్తి శ్రద్ధల బట్టి ఉంటుంది. ఇంకా నేను అమ్మవారిని ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా మీరు అమ్మవారిని అలంకరించుకొని పెట్టుకోవచ్చండి. అక్షింతలు కలుపుకొని ఆ అక్షింతలతో అమ్మవారిని పూజించవచ్చండి. ఏం పర్వాలేదు. ఇంకా దగ్గర పంచగవ్య ప్రమిదలు ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారి పూజలో పంచగవ్య దీపారాధన అయితే చేయండి. ముందుగా ఆ దీపలక్ష్మికి ఆ అమ్మవారికి చెప్పుకొని మీ మనసులో ఉన్న కోరికని ఆ అమ్మవారికి తెలియజేయండి. ఇప్పుడు ఆ అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో కానీ, ఎర్రని అక్షంతలతో కానీ, ఎర్రని కుంకుమతో కానీ, లేదంటే ఎటువంటి మంగళకరమైన వస్తువులతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చండి. అమ్మవారి అష్టోత్తరాలు, స్తోత్రాలు, అమ్మవారి కవచం, లేదంటే లలిత సహస్రనామాలు, ఇలా మీకు ఏది వస్తే చదువుకుంటూ పూజనైతే చేసుకోండి. అయితే ఇలాంటి బుక్ మీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు వారాహిదేవి ఇవేమీ మాకు రావండి, ఇవేమీ మేము చదవలేము అని అనుకుంటే అమ్మవారి ఎంతో శక్తివంతం ఇప్పుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తారు. స్వామివారి మీద ఉన్న భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువల్లనే ఈమె వరాహ స్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వ సంపదలనిచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకని అమ్మవారిని పూజిస్తే వరాహ స్వామి లాగే అన్ని కోరికలను కూడా నెరవేరుస్తుందండి. మనకి కోర్టు కేసులున్నా, భూ తగాదాలున్నా, సొంత ఇల్లు లేకపోయినా, సంతానం లేకపోయినా, ఆరోగ్యం కుదుట పడకపోయినా, శత్రు భయాలున్నా, నరదిష్టి ఉన్నా, ఇలా ఏ సమస్యకైనా సరే పరిష్కారం అమ్మవారిని పూజించడమే. అమ్మవారు భూదేవి స్వరూపం కాబట్టి పాడి పంటల్ని సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అని కూడా అంటారండి. అయితే అమ్మవారు ఉగ్రంగా కనిపించినప్పటికీ కూడా కంటికి రెప్పలా కాపాడే కన్న తల్లే శ్రీ వారాహిదేవి అమ్మవారండి. అయితే అమ్మవారిని ఈ నవరాత్రుల్లో 9 రూపాల్లో అమ్మవారిని పూజిస్తారండి. అయితే మనం 9 రూపాల్లో అమ్మవారిని పూజించవలసిన అవసరం ఏమీ లేదు. మనకి వారాహిదేవి అమ్మవారు ఒక్క రూపమే మనకి చాలండి. ఈ రూపంతోటే మనం 9 రోజులు పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎన్ని రోజులు చేసుకోవాలనుకున్నా సరే అన్ని రోజులు చేసుకోవచ్చు. నేను ఇక్కడ అమ్మవారిని కుంకుమతో పూజ చేస్తున్నానండి. అయితే ఇక్కడ ఒక డౌట్ అయితే అడిగారు. ఇలా అమ్మవారికి కుంకుమతో పూజ చేస్తాం కదా, ఈ కుంకుమని రోజు అలానే ఉంచి అదే కుంకుమలో రోజు పూజ చేసుకోవచ్చా, లేదంటే రోజు మార్చాలని అడుగుతున్నారండి. మీరు రోజు మార్చుకున్నా పర్వాలేదు, లేదంటే అదే కుంకుమలో మీరు పూజ చేసుకున్నా పర్వాలేదండి. కానీ పూజ చేసిన అనంతరం మీరు ఆ కుంకుమని తీసుకొని బొట్టుగా ధరించండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నుదుటిని ధారణ చేయండి. అలాగే పూజ చేసినటువంటి అక్షింతలు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శిరస్సు పైన వేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంకా అమ్మవారికి పూజ చేసిన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అది మీరు ఒంటిపూట భోజనమైనా, లేదంటే మధ్యాహ్నమైనా, లేదంటే అమ్మవారికి పూజ చేసిన అనంతరం రాత్రి వేళల్లో అయినా సరే భోజనం చేయవచ్చు. అలాగే ఈ రోజున తప్పకుండా నాన్ వెజ్ లాంటివి ఏమీ కూడా తినకూడదండి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైనే పడుకోవాలి. ఎవరితో గొడవలు లాంటివి ఏమి కూడా పడకూడదు. చిన్నపిల్లల్ని గసరకూడదు. భార్యాభర్తలు గొడవలు లాంటివి మీ శక్తి కొలది
రోజు ముత్తైదువుల్ని కూడా పిలిచి అంటే ఇవ్వచ్చండి, పర్వాలేదు, అమ్మవారికి హారతనివ్వండి. అయితే కొబ్బరికాయ 9 రోజులు కొట్టాలంటే అవసరం లేదండి. మీరు రోజు తప్పించి రోజు కొట్టినా పర్వాలేదు, లేదంటే మీరు పూజ చేసిన రోజు కొబ్బరికాయ నివేదన చేసినా సరిపోతుంది. ఈ విధంగా అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షింతల పువ్వులు అమ్మవారి పాదాల పైన ఉంచి అమ్మవారికి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి మోకాళ్ళ పైన అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మీకున్న సమస్య కష్టం ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకోండి. వచ్చే సంవత్సరానికల్లా ఆ సమస్య నుండి మీరు బయటపడతారు. అంత శక్తి స్వరూపిణి అండి శ్రీ వారాహిదేవి అమ్మవారు. ఇలా పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రోజు పీఠాన్ని కదపాలండి. అది కూడా మంగళవారం శుక్రవారం రోజుల్లో కాకుండా మిగిలిన రోజుల్లో మీరు పీఠాన్ని కదిపేయచ్చు. ఇంకా పూజ అంతా అయిన తర్వాత అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ మీరు పూజా మందిరంలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటామని అనుకుంటే పూజా మందిరంలో పెట్టుకోండి, లేదంటే మామూలుగా దాచిపెట్టేసుకోండి. మళ్ళీ మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో అప్పుడు మళ్ళీ పూజలో పెట్టుకున్నా పర్వాలేదు. ఈ విధంగా ఆషాఢ మాసంలో వచ్చే వారాహిదేవి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.